Hello viewers, welcome to my YouTube channel Journey to Job with Srikanth. Let's start today a new topic, puzzles. Okay, we are going to see class 1 today. Actually, puzzle questions and seating arrangement questions అనేవి చాలా ఇంపార్టెంట్. దే క్యారీ మేజర్ పోర్షన్ ఇన్ బ్యాంక్ సిలబస్. ఓకే, కాబట్టి సీటింగ్ అరేంజ్మెంట్ ఆల్రెడీ స్టార్టెడ్ ద సిరీస్ అండ్ పజిల్స్ నౌ టుడే వీఆర్ స్టార్టింగ్. ఓకే, సో ఇక్కడ పజిల్స్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో అన్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అండ్ అన్ని మెయిన్స్ ఎగ్జామ్లో అడుగుతారు, బ్యాంక్ సంబంధించిన ఏ ఎగ్జామ్లో అయినా. అండ్ మనం టైప్స్ ఆఫ్ పజిల్స్ చూద్దాం టుడే. పజిల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. లైక్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఎలానే లీనియర్ రో అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్, స్క్వేర్ అరేంజ్మెంట్, రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఎలా ఉందో ఇక్కడ కూడా పజిల్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ బేస్డ్ పజిల్ అంటే సపోజ్ ఒక 8 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుందాం. 8, 7, 6, 5, 4, 3, 2, 1. 8 ఫ్లోర్స్లో సపోజ్ ఏ ఇక్కడ ఉంటాడు, 8th ఫ్లోర్లో ఉంటాడు, ఏకి బీకి మధ్యలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇలా ఫ్లోర్స్ బేస్డ్ పజిల్ ఇది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఉంటాడు, ఇలా ఇలా ఇచ్చేది ఫ్లోర్ బేస్డ్ పజిల్. ఓకే, ఇలా పజిల్స్ అడగవచ్చు. లేదంటే ఇలా కాకుండా ఇంకో పజిల్ కూడా అడగవచ్చు. సపోజ్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ 4, 3, 2, 1 అండ్ దీంట్లో ఏ అండ్ బి అనే ఫ్లాట్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ హౌసెస్ అన్ని 8 హౌసెస్ ఇయర్. ఫ్లోర్స్ 4 బట్ ఫ్లాట్స్ 2 కాబట్టి టోటల్ హౌసెస్ ఆర్ 8. ఓకే, దాంట్లో మనం సపోజ్ రోహిత్ ఇక్కడ కూర్చున్నాడు, రోహిత్కి అండ్ గౌరవ్కి ఒక ఫ్లోర్ డిస్టెన్స్ ఉంది, మధ్యలో ఒక ఫ్లోర్ ఉంది. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు క్వశ్చన్ చూస్తే అది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇలా అడిగేవి ఫ్లోర్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ బాక్స్ పజిల్స్ అంటే సపోజ్ బాక్సెస్ ఉన్నాయి, ఇలా స్టాక్ ఆఫ్ బాక్స్. టోటల్ సపోజ్ 8 బాక్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఇలా 8 బాక్సెస్ ఉన్నాయి. దీంట్లో ఇక్కడ పింక్ కలర్ బాక్స్ ఇది వచ్చేసి నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ ఆడ్ నెంబర్ బాక్స్లో పి ఉంది అండ్ ఆడ్ అండ్ ఈవెన్ అండ్ ప్రైమ్ నెంబర్ బాక్స్లో పింక్ కలర్ ఉంది. అంటే ఇంకోసి ఇక్కడ పింక్ కలర్, ఎందుకంటే ఈవెన్ అండ్ ప్రైమ్ అంటే 2 ఒకటే అండ్ పింక్కి అండ్ బ్లూకి మధ్యలో 3 బాక్సెస్ ఉన్నాయి. ఇలా హింట్స్ ఇస్తాడు. దాన్ని బట్టి ఇది బాక్స్ బేస్డ్ పజిల్. లేదంటే పింక్ కలర్ బాక్స్లో ఇంకా కాంప్లికేట్ చేయాలంటే పింక్ కలర్ బాక్స్లో ఏముంది 500 రూపీస్ ఉన్నాయి, బ్లూ కలర్ బాక్స్లో 300 రూపీస్ ఉన్నాయి. ఇలా కూడా అడగవచ్చు. దట్ ఈస్ బాక్స్ బేస్డ్ పజిల్. ఇది కాంప్లికేట్ కూడా అడగవచ్చు, చేయొచ్చు ఎంతైనా బట్ బాక్స్ బేస్డ్ పజిల్ అంటే బేసిక్ ఐడియా అయితే ఇది. నెక్స్ట్ షెడ్యూలింగ్ పజిల్ అంటే సపోజ్ ఒక 6 పర్సన్స్ ఉన్నారు, PQRSTU అని. వాళ్ళు డిఫరెంట్ మంత్స్లో అంటే ఇతను వచ్చేసి జనవరిలో 13th ఒక మీటింగ్ అటెండ్ అవుతాడు. ఇతను వచ్చేసి ఫిబ్రవరిలో 18th ఒక మీటింగ్ అటెండ్ అవుతాడు. ఇతను వచ్చేసి మళ్ళీ మార్చిలో 13th ఒక మీటింగ్ అటెండ్ అవుతాడు. ఇలా మీటింగ్స్ టైం, లేదంటే ఇతను 9:30కి మీటింగ్ అవుతాడు. ఇది వచ్చేసి మంత్స్ అండ్ ఇది వచ్చేసి డేట్స్. 9:30కి ఒక మీటింగ్ ఉంది, ఇతను 10:30కి, ఇతను 11:30కి. ఇలా సీక్వెన్స్లో కాదు బట్ ర్యాండమ్గా ఉండొచ్చు టైమింగ్స్. అలా షెడ్యూలింగ్ పజిల్ అంటే ఇది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ పజిల్ అంటే వీ నో ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 8 మెంబర్స్. అది బ్లడ్ రిలేషన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ రీజనింగ్ చాప్టర్స్ ఓన్లీ. బ్లడ్ రిలేషన్ 8 పీపుల్ ఉన్నారు ఒక ఫ్యామిలీలో. దాంట్లో ఏ అండ్ బి మ్యారీడ్. ఏకి 2 సన్స్ ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్సో మ్యారీడ్ టు సమ్ గర్ల్స్. ఇలా దిస్ ఈజ్ ఆల్ వాట్. ఇక్కడ పీక్యూ అనే సన్స్ ఉన్నారు, వాళ్ళు ఆర్ అండ్ ఎస్కి మ్యారీడ్ అయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి కూడా సన్స్ ఉన్నారు, డాటర్స్ ఉన్నారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్. ఓకే, వై ఇస్ ది స్క్వేర్ బాక్స్, వై రౌండ్ అప్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దీస్. ఓకే, ఇన్ బ్లడ్ రిలేషన్ చాప్టర్. బట్ ఇక్కడ వచ్చేసి బ్లడ్ రిలేషన్ ఇది పజిల్స్లో కూడా అడగవచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా 8 పీపుల్ 10 పీపుల్ ఉన్నారు. 10 పీపుల్ ఇలా ఉండి సర్క్యులర్లో కూర్చున్నారు. ఇక్కడ గ్రాండ్ ఫాదర్ పక్కన గ్రాండ్ డాటర్ కూర్చుంది, గ్రాండ్ సన్ కూర్చున్నాడు. ఇలా అడిగి ఈ కెన్ మేక్ ఏ పజిల్ టైప్ క్వశ్చన్. ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది పజిల్స్. ఓకే, నెక్స్ట్
ట్యాబులర్ పజిల్స్ అంటే పర్సన్స్ ఉన్నారు. రోహిత్ ఉన్నాడు, ఇక్కడ పునీత్ ఉన్నాడు, ఇంకా పండిత్ ఉన్నాడు, ఇంకా రాహుల్ ఉన్నాడు. వీళ్ళు ఇలా ఇచ్చేసి రోహిత్ ముంబైలో ఉంటాడు, రాహుల్ ఢిల్లీలో ఉంటాడు, అండ్ రాహుల్ సిఏ, ఈయన డాక్టర్, ఇలా అడగవచ్చు. ప్రొఫెషన్, కలర్, ఇతనికి పింక్ కలర్ అంటే ఇష్టం, ఇతనికి బ్లూ కలర్ అంటే ఇష్టం. సో హీ కెన్ మేక్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అది ట్యాబులర్ పజిల్. ఇలా ఎన్నైనా చేయొచ్చు. స్కోర్ ఇతనికి ఎగ్జామ్లో అంటే డాక్టర్ ఎగ్జామ్లో సపోజ్ 95 మార్క్స్ వచ్చాయి, ఇతనికి 85 మార్క్స్ వచ్చాయి. ఇలా ఎలా అయినా హీ కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్. ఓకే, సో అది ట్యాబులర్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ కంపారిజన్ ర్యాంకింగ్ అంటే ఒక 8 పీపుల్ ఉన్నారు, దాంట్లో ABCDEFGH అనుకుంటే ఏ అనేది బి కంటే హైట్ ఉంటాడు బట్ డి కంటే షార్ట్ ఉంటాడు, అండ్ ఈ అనేవాడు ఏ కంటే హైట్ ఉంటాడు బట్ జీ కంటే షార్ట్ ఉంటాడు. ఇలా హైట్ బేసిస్ క్వశ్చన్స్ అని అడగవచ్చు. లేదంటే ఏజ్ బి కంటే ఎక్కువ బట్ డి కంటే తక్కువ, ఈ ఏజ్ ఏ కంటే ఎక్కువ బట్ జీ కంటే తక్కువ, అలా ఏజ్ బేస్డ్ క్వశ్చన్స్. లేదంటే వాళ్ళ మార్క్స్ గురించి, ర్యాంక్ గురించి. అండ్ దిస్ ఈస్ కంపారిజన్ బేస్డ్ పజిల్. హైయెస్ట్, లోయెస్ట్, ఇమీడియట్, సీనియర్, జూనియర్, అలా యూ కెన్ ఫ్రేమ్ క్వశ్చన్స్. ర్యాంకింగ్, బేసికల్లీ ర్యాంకింగ్ ఇవి. ఇలా క్వశ్చన్స్ కూడా పజిల్స్లో ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ పజిల్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, నార్త్లో వెళ్ళాడు 10 కిలోమీటర్స్, తర్వాత రైట్ టర్న్ తీసుకొని 5 కిలోమీటర్స్ వెళ్ళాడు, తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. అండ్ ఇతను నెక్స్ట్ బి కూడా సేమ్ అదే ప్యాన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఈ వెస్ట్లో వెళ్ళాడు 10 కిలోమీటర్స్, తర్వాత రైట్ తీసుకొని 5 కిలోమీటర్స్ వెళ్ళాడు, తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 5 కిలోమీటర్స్ వెళ్ళాడు, మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. అప్పుడు ఏ అండ్ బి పొజిషన్ ఎలా ఉంటుంది, అది ఇలా కూడా పజిల్ ఫ్రేమ్ చేయొచ్చు. డిస్టెన్స్ బేస్డ్ పజిల్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది సపరేట్ టాపిక్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ రీజనింగ్ ఓన్లీ. దిస్ ఇస్ రీజనింగ్ టాపిక్. బట్ ఇన్పుట్ పజిల్ కూడా అడగవచ్చు. ఎస్పెషల్లీ SBIPO, IBPSPO ఇవి కొంచెం హార్డ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. SBIPO, IBPSPOలు అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో వీటి మీద ఫోకస్ చేస్తున్నవారు ఖచ్చితంగా ఇన్పుట్ అవుట్పుట్ పజిల్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి లైక్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే బేసిక్గా ఏంటి, ఒక ఇన్పుట్ ఇలా ఇస్తే దాన్ని మనం మెషిన్ ఇన్పుట్ అవుట్పుట్ అంటాము. స్టెప్ 1లో మెషిన్ ఇలా క్యాలిక్యులేట్ చేసింది, స్టెప్ 2లో ఇలా క్యాలిక్యులేట్ చేసింది, స్టెప్ 3లో ఇలా క్యాలిక్యులేట్ చేసింది, అండ్ స్టెప్ 4లో ఫైనల్గా ఒక రిజల్ట్ ఇచ్చింది. అలానే అదే మెషిన్కి ఈ ఇన్పుట్ ఇస్తే ఇదే లాజిక్లో ఎలా సాల్వ్ చేసి ఫైనల్ ఆన్సర్ స్టెప్ 4లో ఏం ఆన్సర్ ఇస్తుంది, స్టెప్ 3లో ఏం ఆన్సర్ ఇస్తుంది, స్టెప్ 2లో ఏం ఆన్సర్ ఇస్తుంది, స్టెప్ 1లో ఏం ఆన్సర్ ఇస్తుంది. You have to find out all these steps. Puzzle questions we'll see now. First question today. 6 persons MNO. This is number 1. I forgot. 6 persons MNO PQR are going to a casino and they wear shirts of different colors: blue, black, red, green, yellow, white. 6 people 6 కలర్స్ ఇచ్చాడు. ఇదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, ఏ ఆర్డర్లో అయినా ఉండవచ్చు. తర్వాత ఇంకొకటి వాళ్ళు 500, 400, 300, 900, 600, 800 క్యాష్ క్యారీ చేస్తున్నారు. అది కూడా ఇదే ఆర్డర్లో ఉండాలని గ్యారంటీ లేదు, ఎలా అయినా ఉండొచ్చు. దే విల్ ఆల్సో మీట్ దేర్ ఫ్రెండ్స్ ఎట్ ద క్యాసినో ఓస్ నేమ్స్. 6 people 6 ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి. అది ఎంకి ఏ ఫ్రెండ్ అయినా ఒకరు ఉండొచ్చు, ఎంకి ఒక ఫ్రెండ్, ఓకి ఒక ఫ్రెండ్, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రెండ్ ఉన్నాడు ABCDEFలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మన యాక్చువల్ హింట్స్ స్టార్ట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఎన్ వేర్స్ ద షర్ట్ ఆఫ్ గ్రీన్ కలర్. సో ఎన్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడంట. తర్వాత ద పర్సన్ హూ వేర్స్ వైట్ కలర్డ్ షర్ట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఏ. సో ఏ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైట్ షర్ట్ వేసుకున్నారు, ఇది ఒక హింట్. ద పర్సన్ హూ హ్యాస్ 600 ఈజ్ డీస్ ఫ్రెండ్. డి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో 600 తన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఏస్, ఇక్కడ ఎగ్జాక్ట్ ఎన్ఏ, బట్ ఇక్కడ ఏస్, ఇక్కడ అపస్ట్రఫ్ ఎందుకు పెట్టానంటే ఇది ఎగ్జాక్ట్ ఏ కాదు, ఏస్ ఫ్రెండ్ వైట్ కలర్ వేసుకున్నాడు, డీస్ ఫ్రెండ్ దగ్గర 600 ఉన్నాయి. తర్వాత ఓ హ్యాస్ 500 అండ్ ద పర్సన్ హూ వేర్స్ బ్లూ కలర్డ్ షర్ట్ ఈజ్ ఫ్రెండ్. ఈస్ ఫ్రెండ్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడంట అండ్ హ్యాస్ 300 ఇన్ వ్యాలెట్, అండ్ అతని దగ్గర 300 వ్యాలెట్లో ఉన్నాయంట. దిస్ ఈజ్ వన్ హింట్. తర్వాత ఎన్ ఈజ్ నాట్ ద ఫ్రెండ్ ఆఫ్ డి. ఎన్ అండ్ డి ఫ్రెండ్స్ కాదు. తర్వాత
Q has 400 in his wallet. Q has 400 in his wallet. P wears yellow colored shirt. P yellow shirt వేసుకున్నాడు. తర్వాత M and F are friends. M and F are friends. ఇక్కడ మనం కనుక చూస్తే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి దిస్ ఇస్ MNOPQR. ఇక్కడ కలర్, క్యాష్, ఫ్రెండ్. ఓకే, ఇలా మనం సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన హింట్స్ ఇంకా ఏంటి, ఎంఎఫ్ ఫ్రెండ్ అన్నారు. సో ఎంకి ఎఫ్ ఫ్రెండ్ ఇక్కడ. తర్వాత ఇవి డైరెక్ట్గా ఇది ఫస్ట్ రాసుకొని హింట్స్, ఇది ఇక్కడ MNO PQR గురించి అడుగుతున్నారు కాబట్టి ఇలా మనం ఫస్ట్ ఒక బాక్స్ రాసేసుకొని డైరెక్ట్ ఏమైనా హింట్స్, ఇప్పుడు M and F ఫ్రెండ్స్ అన్నాడు. సో ఎంకి పక్కన ఎఫ్ పెట్టేయచ్చు డైరెక్ట్లీ. అండ్ క్యూ దగ్గర 400 ఉన్నాయన్నాడు. సో క్యూ దగ్గర 400 డైరెక్ట్ పెట్టేయచ్చు. తర్వాత పి ఎల్లో షర్ట్ వేసుకున్నా అన్నాడు. సో పి దగ్గర ఎల్లో డైరెక్ట్ పెట్టేయచ్చు. నో నీడ్ టు కాపీ ఆల్ దిస్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓ దగ్గర 500 ఉన్నాయన్నారు. ఓ దగ్గర 500 క్యాష్ ఉంది. డైరెక్ట్ యూ కెన్ ఇన్కార్పొరేట్ ఇన్ దిస్. నో నీడ్ టు రైట్. ఎన్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. సో ఎన్ కలర్ ఏంటి, గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఇది ఒకటి హింట్. తర్వాత డీస్ ఫ్రెండ్ డజంట్ వేర్ రెడ్ కలర్డ్ షర్ట్. సో డీస్ ఫ్రెండ్ డజంట్ వేర్ రెడ్ కలర్ షర్ట్, ఇది ఒక హింట్. ద పర్సన్ హూ ఈజ్ బీస్ ఫ్రెండ్ వేర్స్ బ్లాక్ కలర్డ్ షర్ట్. బీస్ ఫ్రెండ్ వేర్స్ బ్లాక్ కలర్డ్ షర్ట్. ఏస్ ఫ్రెండ్ డస్ నాట్ హ్యావ్ 500. ఏస్ ఫ్రెండ్ డస్ నాట్ హ్యావ్ 500. అండ్ ఎం డస్ నాట్ హ్యావ్ 900. దీస్ ఆర్ ద ఆల్ హింట్స్. ఇప్పుడు కనుక మనం చూస్తే ఇక్కడ ఇది పెట్టడానికి మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే 3 హింట్స్ ఉన్నాయి. ఖాళీ ప్లేస్ ఎక్కడుంది 3. ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఆల్రెడీ ఫిల్ అయింది. ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో డెఫినెట్లీ ఇక్కడే పాసిబిలిటీ ఉంది. సో ఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఆర్కి ఈ అనే ఫ్రెండ్ ఉన్నాడు, అతని దగ్గర 300 ఉన్నాయి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎన్ అండ్ డి ఫ్రెండ్స్ కాదు అంటే డి ఇక్కడ ఉండడు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ డి దగ్గర 600 ఉన్నాయి, అదే డి ఫ్రెండ్ దగ్గర. ఏ ఫ్రెండ్ వైట్ వేసుకున్నాడు అండ్ డి ఫ్రెండ్ రెడ్ వేసుకోలేదు. అండ్ ఏ దగ్గర 500 లేవు, ఎం దగ్గర 900 లేవు. సో ఎం దగ్గర 900 లేవు. ఓకే, ఇదొక హింట్. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు కనుక మనం ఇంకా చూస్తే దీంట్లో డి దగ్గర 600 ఉన్నాయి అండ్ డి రెడ్ కలర్ డ్రెస్ వేసుకోలేదు. ఈ 2 హింట్స్ని బట్టి డీని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆర్ అదర్వైజ్ ఏ దగ్గర 500 లేవు అండ్ ఏ వైట్ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ఫ్రెండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు, అది ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తే 2 హింట్స్ని బట్టి ఏ వైట్ వేసుకోవాలి అంటే ఏ ఇక్కడ ఉండలేడు, ఫస్ట్ ఎఫ్ ఉన్నాడు కాబట్టి. ఏ ఇక్కడ ఉండొచ్చు బట్ వైట్ వేసుకోవాలి, ఇక్కడ గ్రీన్ వేసుకున్నాడు. సో ఏ ఇక్కడ కూడా ఉండలేడు. ఏ ఇక్కడ ఉండొచ్చు, వైట్ ఇక్కడ వేసుకోవచ్చు. తర్వాత ఏ ఇక్కడ ఉండలేడు, ఇదొక ఏకి ఒక ఛాన్స్ ఇక్కడ ఉందంతే. ఏ ఇక్కడ ఉండలేడు అండ్ ఏ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు ఏ. తర్వాత ఏ ఇక్కడ ఉండలేడు. ఏకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, ఏ దగ్గర 500 లేవు. ఏ దగ్గర ఏ ఇక్కడ ఉంటే ఏ దగ్గర 500 ఉంటాయి బట్ ఏ ఇక్కడ ఉంటే 400 ఉంటాయి. సో ఏ ఇక్కడ, వైట్ ఇక్కడ. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ హింట్ ఏముంది, డి ఫ్రెండ్ దగ్గర 600 ఉన్నాయి. ఇప్పుడు 600 ఎక్కడ ఉండే ఛాన్స్ ఉందండి, ఇక్కడ డి ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది, డి ఇక్కడ ఉండలేడు, ఇక్కడ కూడా ఉండొద్దు, ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, డి ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. సో డి ఇక్కడ ఉంటే డి దగ్గర 500 ఉంటాయి బట్ డి ఇక్కడ ఉంటే డి దగ్గర 600 ఉంటాయి. ఓకే, అయిపోయింది. అండ్ డి రెడ్ కలర్ ఫ్రెండ్ రెడ్ కలర్ వేసుకోలేదు, కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ఏందండి, ఇంకా హింట్ ఏమైనా ఉందా? ఆల్మోస్ట్ ఆల్ ఆర్ కంప్లీటెడ్. ఓకే, దట్స్ ఇట్. ఇక్కడ 900 ఇక్కడ లేదు అంటే 900 ఇక్కడ. మిగిలిన క్యాష్ ఎంత అండి, 300, 400, 500, 600, 800. సో ఎం దగ్గర 800 ఉన్నాయి. ఎం దగ్గర 900 లేదంటే ఎం దగ్గర 900 ఉంటాయి, ఎం దగ్గర 800 ఉంటాయి. తర్వాత
అది ఇంకా ఏంటి ఎన్ వైట్ ఎన్ డి ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. బి ఇక్కడ ఒక హింట్ మనం మర్చిపోయాం. బి ఫ్రెండ్ బ్లాక్ కలర్ వేసుకున్నాడు. సి ఇక్కడ బి ఎక్కడ పెట్టే ఛాన్స్ ఉంది? బి ఇక్కడైనా పెట్టవచ్చు, ఇక్కడైనా పెట్టవచ్చు. బి ఇక్కడ పెడితే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాడు. సో బి ఇక్కడ పెడితే బ్లాక్ కలర్ ఇక్కడ వస్తుంది. మిగిలిన కలర్ ఏంటండి? రెడ్ ఇక్కడ. మిగిలిన పర్సన్ ఎవరు? సి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ డస్ ఎమ్ హ్యావ్ ఇన్ హిస్ హర్ వ్యాలెట్? ఎమ్ దగ్గర అమౌంట్ ఎంత ఉంది? 800. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సీస్ ఫ్రెండ్ ఈజ్ వేరింగ్ షర్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్స్? సి ఎక్కడున్నాడు? ఇక్కడ. సీస్ ఫ్రెండ్ ఎవరు? ఎన్. గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. సో డి ఈజ్ ద ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వేర్స్ బ్లాక్ కలర్డ్ షర్ట్? బ్లాక్ కలర్ షర్ట్ ఓ వేసుకున్నాడు. ఓ ఇక్కడ వెళ్ళండి. నన్ ఆఫ్ దీస్ ఈజ్ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎంఎఫ్ 16, ఎంఎఫ్ బట్ సారీ 600 కాదు. ఎన్ గ్రీన్ 800, ఎన్ గ్రీన్ బట్ 900, ఆర్ బ్లూ 300. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పిఏ వైట్, పిఏ ఫ్రెండ్ కాదు, వైట్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ బీస్ ఫ్రెండ్? బి ఫ్రెండ్ ఎవరండి దీంట్లో? ఓ. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సి 6 persons, Ronit, Ankit, Misty, Vishal, Parul and Shweta appeared for an exam. Each of these persons scored different marks: 16, 15, 13, 10, 8, 5. 6 personకి 6 types of marks వచ్చాయి. తర్వాత మార్క్స్ స్కోర్డ్ బై రాహుల్ వరే ప్రైమ్ నెంబర్. సో రాహుల్కి ప్రైమ్ నెంబర్ మార్క్స్ వచ్చాయంట. అండ్ విశాల్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ శ్వేత బట్ లెస్ దాన్ అంకిత్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆర్కి ఛాన్సెస్ ఏమున్నాయండి? 13 ఒక ఛాన్స్ ఆర్కి, అండ్ 5 ఒక ఛాన్స్. ఇంకా ప్రైమ్ నెంబర్స్ ఇంకేం లేవు. సో ఆర్ 13 అని అవ్వాలి, 5 అని అవ్వాలి. సో ఇక్కడ మనం ఇన్కార్పొరేట్ చేయడం ట్రై చేస్తే ఆర్ ఏ ఎం వి పి ఎస్. ఇక్కడ నేను సింగిల్ లెటరే రాసా, ఎందుకంటే పేర్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఆర్తో ఒక్క పేరు మాత్రమే స్టార్ట్ అయింది, ఏతో ఒక్క పేరు మాత్రమే ఉంది, అలా రాసా. సో ఇక్కడ ఆర్ ప్రైమ్ నెంబర్ అంటే ఒక ఛాన్స్ 13 and 5 ఏదైనా అవ్వచ్చు. సో 13 అనుకుందాం ఒక కేస్, 5 అనుకుందాం ఇంకో కేస్. నెక్స్ట్, విశాల్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ శ్వేత బట్ లెస్ దాన్ అంకిత్. అంటే ఇది ఒక హింట్, ఇది అయిపోయింది. తర్వాత మార్క్స్ ఆఫ్ అంకిత్ వరే మల్టిపుల్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ శ్వేత. సో మార్క్స్ ఆఫ్ అంకిత్ వరే మల్టిపుల్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ శ్వేత అంటే ఇలా. సో ఇక్కడ పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి? సపోజ్ మార్క్స్ ఆఫ్ M5 అయితే ఇతను 10 అవ్వచ్చు, ఇతను 5 అయితే ఇతను 15 కూడా అవ్వచ్చు. సి ఇక్కడ మిస్టీ మార్క్స్ 5 అయితే అంకిత్ మార్క్స్ 10 అవ్వచ్చు, మల్టిపుల్ కాబట్టి. 15 కూడా అవ్వచ్చు, మల్టిపులే కాబట్టి. 5 మల్టిపుల్ 15 అవుతుంది కాబట్టి. తర్వాత ఇంకొకటి ఛాన్స్ ఏముంది? 8 మల్టిపుల్ 16 కూడా అవ్వచ్చు. తర్వాత ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? 10 మల్టిపుల్ మినిమం 20 ఉండాలి, లేదు ఇందులో, ఇంకా లేదు. 5 మల్టిపుల్స్ 2 ఉన్నాయి, 10 and 15. 8 మల్టిపుల్ ఒకటి ఉంది, 16. సో దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్ ఫర్ దిస్ క్లూ. తర్వాత శ్వేత స్కోర్డ్ లెస్ మార్క్స్ దాన్ పరుల్. శ్వేత స్కోర్డ్ లెస్ మార్క్స్ దాన్ పరుల్. పరుల్ డిడెంట్ స్కోర్ 10 marks. పరుల్కి 10 marks రాలేదంట. ద డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ బిట్వీన్ రోహిత్ అండ్ పరుల్ వాస్ 3. రోహిత్ అండ్ పరుల్ వాస్ 3. ఇక్కడ నేను ఈ సింబల్ ఎందుకు పెట్టానంటే రోహిత్ మార్క్స్ పరుల్ కంటే ఎక్కువ ఉండొచ్చు, రోహిత్ మార్క్స్ పరుల్ కంటే తక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళ డిఫరెన్స్ మాత్రం 3. ఓకే, అలా పాసిబుల్ అయ్యే కాంబినేషన్స్ 13 దగ్గర ఏమున్నాయి? 13 దగ్గర సి 10 ఉంది. 13 - 3 10 అవుద్ది. పరుల్ మార్క్స్ 10 అవ్వచ్చు, బట్ పి 10 అవ్వకూడదు కాబట్టి 10 అవ్వలేదు. అదొకటి. 13కి ఇంకా డిఫరెన్స్ 3లో ఏమున్నాయి? 16 ఉంది. సి 16 అవ్వచ్చు పరుల్ మార్క్స్, ఎందుకంటే పరుల్ అండ్ రోహిత్ మార్క్స్ డిఫరెన్స్ 3 వచ్చింది ఇక్కడ. ఒకవేళ ఆర్ మార్క్స్ 5 అయి ఉంటే పి మార్క్స్ 8 అవ్వచ్చు, డిఫరెన్స్ 3 కాబట్టి. ఓకే, తర్వాత సో ఇది అయిపోయింది హింట్. తర్వాత ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్, ఎస్ మార్క్స్ పీ కంటే తక్కువ అన్నాడు. ఇక్కడ పీ కంటే తక్కువ అంటే 5 ఒకటే పాసిబిలిటీ ఉంది, బట్ 5 డిఫరెంట్ 2 times వస్తుంది. సో దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్, దిస్ కేస్ ఈజ్ రాంగ్.
నెక్స్ట్ ఇంకా ఆప్షన్ ఇంకా చూస్తే పీ కంటే ఎస్ మార్క్స్ తక్కువ ఉండాలి అని మనకు తెలుసు. బట్ ఇక్కడ 10 అనేది 16 కంటే తక్కువ, 8 అనేది 16 కంటే తక్కువ, 5 అనేది 16 కంటే తక్కువ. అంటే పీ ఏదైనా అవ్వచ్చు దాంట్లో. తర్వాత నెక్స్ట్ వీటికి వెళ్దాము. ఇక్కడ ఎం మార్క్స్ 5 అయితే ఏ మార్క్స్ 10 అవుతున్నాయి. అండ్ ఎం మార్క్స్ 5 అయితే ఏ మార్క్స్ 15, ఎం మార్క్స్ 8 అయితే అంకిత్ మార్క్స్ 16 అవుతుంది. సో వీటిని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 5, 10 పెట్టవచ్చు. మిస్టీ మార్క్స్ 5 అయితే అంకిత్ మార్క్స్ 10. దిస్ ఇస్ 1 కేస్. 5, 15 కూడా పెట్టవచ్చు. దిస్ ఇస్ 1 మోర్ కేస్. ఓకే, అప్పుడు ఏమవుద్దండి, ఇక్కడ 13 ఇక్కడ అలానే ఉంటుంది, 16 అలానే ఉంటుంది. 2 కేసెస్ అయిపోయింది. నెక్స్ట్ 8 and 16. 8 ఇక్కడ 16 ఇక్కడ పెట్టరాదు, ఎందుకంటే 16 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 2 కేసెసే పాసిబుల్. దిస్ కేస్ కూడా ఇన్కార్పొరేట్ చేయలేం. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏ మార్క్స్ వి కంటే ఎక్కువ ఉండాలి అండ్ వి మార్క్స్ ఎస్ కంటే ఎక్కువ ఉండాలి. అలా 10 మార్క్స్ కంటే తక్కువ ఏమేమి ఉన్నాయండి, 8 and 5 ఉంది. సో ఇప్పుడు వి మార్క్స్ ఏముండాలి, ఎం మార్క్స్ 5 ఉంది కాబట్టి వి మార్క్స్ 8 ఉండాలి. 8 ఉంటే ఎస్ మార్క్స్ వి కంటే తక్కువ ఉండాలి. ఇంకా వి కంటే 8 ఉంది, 8 కంటే తక్కువ 5 ఉంది. బట్ 5 ఎం మార్క్స్, ఎస్ మార్క్స్ కాలేవు అవి. కాబట్టి ఈ 8 అయితే ఏదైతే ఉందో దట్ ఈజ్ రాంగ్. సో ఇప్పుడు ఇక్కడ 8 ఏదైతే మనం పాసిబిలిటీ ఇది రాంగ్, ఇది పోయింది కేస్. నెక్స్ట్ ఇక్కడ 15 కంటే తక్కువ మార్క్స్ వీకి ఉండాలి. అంటే వి మార్క్స్ ఏముండొచ్చు, 13 ఉండలేడు, ఆల్రెడీ 13 ఉంది. 10 ఉండొచ్చు. 10 ఉంటే సపోజ్ ఉంటే ఎస్ మార్క్స్ ఏముండొచ్చు, వి కంటే తక్కువ 8 ఉండొచ్చు. దిట్ ఈస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నౌ వి విల్ సీ క్వశ్చన్స్. who among the following scored maximum marks? Maximum marks ఎవరికి వచ్చాయండి, పరుల్కి వచ్చాయి. హౌ మెనీ పర్సన్స్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ విశాల్ మార్క్స్ వచ్చేసి 10 కంటే ఎక్కువ ఎవరికి వచ్చాయి, 13 ఒకటి, 15 ఒకటి, 16 ఒకటి. సో 3 పీపుల్కి విశాల్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. వాట్ మార్క్స్ వర్ స్కోర్డ్ బై శ్వేతకి మార్క్స్ 8 వచ్చాయి. వాట్ వాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై విశాల్ అండ్ మిస్తి? విశాల్ మార్క్స్ 10, మిస్తి మార్క్స్ 5. సో డిఫరెన్స్ ఎంత, 5. హౌ మెనీ పర్సన్స్ స్కోర్డ్ మార్క్స్ బిట్వీన్ రోహిత్ అండ్ శ్వేత? రోహిత్ మార్క్స్ వచ్చేసి 13, శ్వేత మార్క్స్ వచ్చేసి 8, దాని మధ్యలో మార్క్స్ వచ్చేసి 10 కదా. మనకి టోటల్ 5, 8, 10, 13, 15, 16 ఇలా ఉన్నారు. ఇప్పుడు 8 and 13 మధ్యలో స్కోర్ చేసిన పర్సన్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఒక్కరే. సో 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 7 matches P, Q, R, S, T, U and V are scheduled on different dates, 5th, 12th, 19th, 26th of the months November and December. ఓకే, నవంబర్లో 4 డేట్స్లో 4 మ్యాచెస్ అండ్ డిసెంబర్లో 4 డేట్లో 4 మ్యాచెస్, టోటల్ 8 మ్యాచెస్ ఉండాలి. బట్ ఇక్కడ 7 మ్యాచెసే అంటున్నాడు. అంటే ఏదో ఒక రోజు మ్యాచ్ జరగలేదు. నో మ్యాచ్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ వన్ ఆఫ్ ద డేట్స్ విచ్ ఈజ్ నాట్ November 19. మ్యాచ్ జరగని రోజు ఏదైతే ఉందో అది November 19 కాదంట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేట్స్ రాసుకుందాం. దిస్ ఈజ్ November 5th, 12th, 19, 26. నెక్స్ట్ December 5th, 12th, 19, 26. అండ్ ఈ మ్యాచ్ ఇక్కడ జరిగిందంట. ఓకే, ఇది చెప్తున్నాడు. November 19th రోజు మ్యాచ్ జరిగింది, కన్ఫర్మ్ జరిగింది. తర్వాత 3 మ్యాచెస్ వర్ షెడ్యూల్డ్ బిట్వీన్ P అండ్ Q. P అండ్ Q మధ్యలో 3 మ్యాచెస్ షెడ్యూల్ అయ్యాయి. నైదర్ P నార్ Q ఈజ్ షెడ్యూల్డ్ ఎట్ ద లాస్ట్. అంటే P కానీ Q కానీ ఎండ్లో లేరు వాళ్ళిద్దరు. ద డేట్ ఆన్ విచ్ నో మ్యాచ్ ఈజ్ షెడ్యూల్డ్ ఈజ్ ఆఫ్టర్ R. R తర్వాత జరిగిన మ్యాచ్లో డేట్లో ఏ మ్యాచ్ లేదు. సపోజ్ R ఇక్కడ ఉంటే మ్యాచ్ ఇక్కడ జరగలేదు, R ఇక్కడ ఉంటే మ్యాచ్ ఇక్కడ జరగలేదు, R ఇక్కడ ఉంటే మ్యాచ్ ఇక్కడ జరగలేదు. దట్ ఈస్ ద మీనింగ్. నో మ్యాచ్ ఈజ్ షెడ్యూల్డ్ బిట్వీన్ P అండ్ R. P అండ్ R మధ్యలో మ్యాచ్ జరగలేదు, అది R తర్వాత జరగలేదు. కాబట్టి R తర్వాత మ్యాచ్ జరగలేదు, దాని తర్వాత P మ్యాచ్ జరిగింది. సో R అండ్ P మధ్యలో మ్యాచ్ జరగలేదు. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ మీన్. యూ కెన్ క్యాన్సిల్ దిస్.
తర్వాత 3 మ్యాచెస్ ఆర్ షెడ్యూల్డ్ ఆఫ్టర్ యూ. సో యూ తర్వాత 3 మ్యాచ్లు జరిగినాయి, విచ్ ఈజ్ హెల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్. యూ అనే మ్యాచ్ ఎస్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ జరిగింది. బోత్ ఆఫ్ ద మ్యాచెస్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ డిఫరెంట్ మంత్స్. ఎస్ అండ్ యూ మ్యాచెస్ డిఫరెంట్ మంత్స్లో జరిగాయి. దిస్ ఈజ్ వన్ మోర్ హింట్. సో ఇక్కడ ఫస్ట్ 3 మ్యాచెస్ ఆర్ షెడ్యూల్డ్ ఆఫ్టర్ యూ. యూ తర్వాత 3 మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. అండ్ యూ మ్యాచ్ ఏదైతే ఉందో అది ఇమీడియట్లీ ఎస్ తర్వాత జరిగింది. అండ్ ఎస్ అండ్ యూ డిఫరెంట్ మంత్స్లో మ్యాచెస్ జరిగాయి. ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్ హింట్. తర్వాత వి ఈజ్ షెడ్యూల్డ్ బిఫోర్ టీ. సి వి ఈజ్ షెడ్యూల్డ్ బిఫోర్ టీ. ఓకే, అండ్ ఆఫ్టర్ యూ. సో వి మ్యాచ్ యూ తర్వాత అండ్ టీకి బిఫోర్ ఉండింది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ బెస్ట్ పొజిషన్ డిఫరెంట్ మంత్స్ కాబట్టి ఎస్ ఇక్కడ ఉంటే ఇమ్మీడియట్గా యూ డిఫరెంట్ మంత్లో ఉంటాడు. సో ఎస్ యూ బెస్ట్ పాసిబుల్ ఛాన్స్ ఇక్కడ ఇంకెక్కడ లేదు. ఎస్ ఇక్కడ ఉంటే యూ ఇక్కడ సేమ్ మంత్ అయిపోతుంది. ఎస్ ఇక్కడ ఉండి యూ ఇక్కడ ఉంటేనే డిఫరెంట్ మంత్స్లో వాళ్ళు ఉంటారు. యూ కింద 1, 2, 3 పీపుల్ కూడా ఉన్నారు. సో దిస్ ఈజ్ సాటిస్ఫైడ్, డిఫరెంట్ మంత్ సాటిస్ఫైడ్. ఓకే, నెక్స్ట్ ఆర్ తర్వాత మ్యాచ్ లేదు, తర్వాత పీ మ్యాచ్ ఉందంటే 3ని కన్సిక్యూటివ్ ఇక్కడ మనం పెట్టగలుగుతాం. 1 ఇక్కడ పెట్టవచ్చు, 1 ఇక్కడ కూడా 3 ఉన్నాయి ఇక్కడ పెట్టవచ్చు. ఓకే, బట్ ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఆర్ ఇక్కడ మ్యాచ్ జరగలేదు, ఇక్కడ పీ పెడితే పీ ఎండ్లో ఉంటుంది. సో ఇక్కడ పెట్టకూడదు అన్నమాట. సో ఆర్ ఇక్కడ మ్యాచ్ జరగలేదు అండ్ ఇక్కడ పీ జరిగింది. సో అక్కడ పీ ఇక్కడ పెడితే ఎండ్లో వస్తుంది, ఇక్కడ పెడితే మిడిల్లో ఉంటుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫైడ్ అండ్ ఈ కండిషన్ ఆల్సో సాటిస్ఫైడ్. తర్వాత పీ అండ్ క్యూ మధ్యలో 3 పీపుల్స్ ఉన్నారు. సో 1, 2, 3. సో ఇక్కడ క్యూ ఉన్నాడు. అండ్ వన్ మోర్ కండిషన్, యూ తర్వాత వి ఉన్నాడు, వి తర్వాత టీ ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. యాక్చువల్లీ 7 మ్యాచెస్ ఉన్నాయి, బట్ 8 డేట్స్ వచ్చేసి మనకి 8 డేట్లు ఇచ్చారు. 8 డేట్లలో 7 మ్యాచెస్ జరిగాయి. ఒక డేట్లో మ్యాచ్ జరగలేదు. ఆ మ్యాచ్ జరగని రోజు ఏదైతే ఉందో అది 19 నవంబర్ కాదంట. సో నవంబర్ 19 ఖచ్చితంగా మ్యాచ్ జరిగే ఉండాలి. అది కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత పీ అండ్ క్యూ మధ్యలో 3 పీపుల్ ఉన్నారు. పీక్యూ ఎండ్లో లేరు. ఆర్ తర్వాత మ్యాచ్ జరగలేదు. ఆర్ అండ్ పీ మధ్యలో మ్యాచ్ జరగలేదు. ఈ కండిషన్. ఎస్ తర్వాత ఇమీడియట్గా యూ మ్యాచ్ జరిగింది అండ్ ఎస్ అండ్ యూ డిఫరెంట్ మంత్స్లో జరిగాయి. యూ తర్వాత 3 పీపుల్ ఉన్నారు. సో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తే దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నౌ we will see questions. Which of the following match was scheduled just after match P? P తర్వాత షెడ్యూల్ అయిన మ్యాచ్ వచ్చేసి ఎస్. హౌ మెనీ మ్యాచెస్ వర్ షెడ్యూల్డ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ? ఎస్ అండ్ టీ మధ్యలో 1, 2, 3 మ్యాచెస్ ఉన్నాయి. సో 3 మ్యాచెస్, ఇది ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ 19th November? పీ మ్యాచ్. దిస్ ఆన్సర్. హౌ మెనీ మ్యాచెస్ వర్ షెడ్యూల్డ్ బిఫోర్ పీ? 1 మ్యాచ్. ఇక్కడ మ్యాచ్ జరగలేదు, ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే షెడ్యూల్ చేశారు. బీ కేర్ఫుల్. 2 మ్యాచెస్ కాదు, 1 మ్యాచ్. 2 డేట్స్ వెళ్ళిపోయాయి. 2 డేట్స్ వెళ్ళిపోయినాయి, బట్ మ్యాచ్ మాత్రం ఒకటే జరిగింది. నో మ్యాచ్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ అంటే 12th November. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నౌ we will see next question. There are 5 employees, namely Vivek, Jai Ganesh, Divakar, Rahim, Manoj, and they were born in different months among January to May, but not necessarily in the same order. Okay, తర్వాత all of them are working in different MNCs like Infosys, Microsoft, Wipro, Apple, Google. All of them are withdrawn different amount from ATM like 1,000 rupees to 5,000 in consecutive multiples of 1,000, but not necessarily in the same order. అంటే 5 people, ఒకరు 1,000, ఒకరు 2,000, ఒకరు 3,000, ఒకరు 4,000, ఒకరు 5,000 అలా విత్డ్రా చేస్తారు ఏటీఎం నుంచి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి హింట్స్. రహీమ్ వాజ్ బార్న్ ఇన్ జనవరి. సో ఇక్కడ మనం డైరెక్ట్ రాసేసుకుందాం. ఏంటి? వివేక్. సో వివేక్ ఇక్కడ, జై గణేష్ ఇక్కడ, దివాకర్ అండ్ రహీమ్, మనోజ్. ఆల్ ఆర్ డిఫరెంట్ నేమ్స్. ఐ యూజ్ ఓన్లీ ఇనిషియల్ లెటర్. సో రహీమ్ వాజ్ ఇక్కడ వచ్చేసి మంత్, ఇక్కడ వచ్చేసి కంపెనీ, ఇక్కడ వచ్చేసి అమౌంట్ వాళ్ళు విత్డ్రా చేసింది. ఇక్కడ మనం హింట్స్ చూసుకుందాం. రహీమ్ వాజ్ బార్న్ ఇన్ జనవరి. సో రహీము జాన్లో పుట్టాడు.
అండ్ ఈజ్ విత్డ్రాన్ అమౌంట్ ఫ్రమ్ ఏటీఎం ఈజ్ నాట్ 4,000. సో 4,000 తను తీయలేదు. తర్వాత జై గణేష్ డస్ నాట్ వర్క్ ఇన్ యాపిల్. జై గణేష్ యాపిల్లో వర్క్ చేయడు. ఇక్కడ క్రాస్ సింబల్ పెట్టా, యాపిల్లో వర్క్ చేస్తాడు కాదు, చేయడు. అండ్ ఈ వాజ్ బార్న్ ఇన్ మార్చ్లో పుట్టాడు. తర్వాత ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్ వాజ్ బార్న్ ఇన్ ఏప్రిల్ మంత్. సో ఇన్ఫోసిస్లో చేసే ఆయన ఏప్రిల్ మంత్లో పుట్టాడంట, అదొక హింట్. వివేక్ వాజ్ నాట్ బార్న్ ఇన్ మే. సో వివేక్ మేలో పుట్టలేదు. అండ్ హీ వర్క్స్ ఇన్ గూగుల్, బట్ గూగుల్లో వర్క్ చేస్తాడు. మనోజ్ హ్యాడ్ విత్డ్రాన్ ఐదర్ 2,000 or 5,000. మనోజ్ 2,000 or 5,000 అమౌంట్ తీసాడు. అది ఎగ్జాక్ట్ ఏంటో మనం తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ విప్రో వాస్ బార్న్ ఇన్ మే. విప్రోలో పనిచేసే అతను మేలో పుట్టాడు, బట్ హీ ఈజ్ నాట్. దివాకర్ మాత్రం కాదు. ఓకే, సో దివాకర్ మాత్రం కాదు. ఇక్కడ ఇంకా ఛాన్స్ ఏముంది? విప్రో మేలో. ఇక్కడ గూగుల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, ఇక్కడేమో మార్చ్ మంత్, ఇక్కడేమో దివాకర్ కాదంటున్నారు, ఇక్కడేమో జనవరి మంత్. సో ఇక్కడ మిగిలింది ఇక్కడే ఇంకా. సో మే మంత్ ఎం అంటే ఎవరు? మనోజ్ పుట్టాలి అండ్ అతను విప్రోలోనే వర్క్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ 1,000 వాస్ విత్డ్రాన్ బై జై గణేష్ ఫ్రమ్ ఏటీఎం. జై గణేష్ 1,000 విత్డ్రా చేశాడంట. ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ గూగుల్ హ్యాడ్ విత్డ్రాన్ 3,000 ఫ్రమ్ ఏటీఎం. సో గూగుల్లో పనిచేసే ఆయన 3,000 విత్డ్రా చేశాడంట. సో ఇది ఇన్ఫోసిస్ అతను ఏప్రిల్లో ఇన్ఫోసిస్ అతను ఏప్రిల్లో పుట్టాడు. సో ఇప్పుడు ఏప్రిల్ ఎక్కడ పెడదాం మనం? ఇక్కడేమో గూగుల్ ఉంది, ఇన్ఫోసిస్ పెట్టరాదు. ఇక్కడ మార్చ్ ఉంది, ఏప్రిల్ పెట్టరాదు. ఇక్కడ 2 months ఫిల్ అయిపోయాయి. సో మిగిలిన అంది ఏప్రిల్ మంత్ ఇక్కడ మాత్రమే పెట్టవచ్చు. అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ వచ్చేసి దివాకర్ పనిచేస్తాడు. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా మిగిలిన అమౌంట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ 4,000 ఇతను కాదు. ఓకే, ఇతను 4,000 కాదు అంటే ఇతనైనా అయి ఉండాలి, వేరే ఎవరైనా అయి ఉండాలి. బట్ ఇతను 2,000, 5,000. సో ఇతనే మిగిలింది 4,000. సో ఇక్కడ 1, 3, 4 అయిపోయింది, 2,500 మిగిలింది. ఇతను కూడా 2,000 or 5,000 అవి ఉండాలి, ఇతను కూడా 2,000 or 5,000 అవి ఉండాలి. బట్ అది ఎగ్జాక్ట్గా మనకి ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి, ఇతను మేలో పుట్టలేదు. అంటే ఇంకే మంత్లో పుట్టాడు? ఇంకా జనవరి, ఫిబ్రవరిలో పుట్టాడు. మిగిలింది ఫిబ్రవరి ఇంకా. ఓకే, ఇతను యాపిల్ కంపెనీలో చేయట్లేదు. సో యాపిల్ కంపెనీలో ఇతను చేస్తున్నాడు. అండ్ యాపిల్ కంపెనీ పోగా మిగిలిన కంపెనీ ఏంటి? ఇక్కడ మైక్రోసాఫ్ట్లో జగదీష్ చేస్తున్నాడు. ఓకే, సో అన్నీ వచ్చేసింది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. బట్ ఇక్కడ రహీమ్ అండ్ మనోజ్లో ఎవరు 2,000 ఎవరు 5,000 మనకి తెలియదు. కంపెనీస్ అండ్ మంత్స్ మాత్రం, వాళ్ళ పుట్టిన మంత్స్ మాత్రం మనకి ఎగ్జాక్ట్గా తెలుసు. సో లెట్స్ సీ క్వశ్చన్స్ నౌ. హౌ మచ్ అమౌంట్ వాజ్ విత్డ్రాన్ బై ద వన్ హూ వర్క్స్ ఇన్ విప్రో? సో విప్రోలో వర్క్ చేసే అతను ఎంత తీసుకున్నాడు? 2,000 అయినా అయ్యి ఉండొచ్చు, 5,000 అయినా అయ్యి ఉండొచ్చు. సో కెనాట్ బి డిటర్మైన్డ్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బార్న్ ఇన్ ఫిబ్రవరిలో పుట్టింది ఎవరు? అంటే వివేక్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రాన్ బై మనోజ్ అండ్ దివాకర్ టుగెదర్ ఈజ్ 9,000. మనోజ్ అండ్ దివాకర్, మనోజ్ అండ్ 2,000, 5,000, దివాకర్ 4,000. మనోజ్ అండ్ దివాకర్ 9,000 అవ్వాలంటే మనోజ్ ఖచ్చితంగా 5,000 తీసి ఉండాలి అండ్ రహీమ్ 2,000 తీసి ఉండాలి. దెన్ హౌ మచ్ అమౌంట్ వాస్ విత్డ్రాన్ బై ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ యాపిల్లో వర్క్ చేసే రహీమే కదా, అతను 2,000 తీస్తాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్, సింపుల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్స్ విత్డ్రాన్ బై ద పర్సన్స్ హూ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్ అండ్ గూగుల్? ఇన్ఫోసిస్లో వర్క్ చేసేది 4,000, గూగుల్లో 3,000. సో డిఫరెన్స్ వచ్చేసి 1,000. ఇఫ్ ద అమౌంట్ విత్డ్రా బై రహీమ్ వాజ్ 3,000 లెస్ దెన్ హైయెస్ట్ విత్డ్రాన్ అమౌంట్. ఇక్కడ 5,000. 3,000 లెస్ అంటే రహీమ్ 2,000 తీసాడని మీనింగ్. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ విత్డ్రా ద హైయెస్ట్ అమౌంట్? రహీమ్ 2,000 తీస్తే మనోజ్ 5,000 కదా తీస్తాడు. సో మనోజ్ అని డైరెక్ట్ ఇవ్వలేదు ఇక్కడ. ద హూ వర్క్స్ ఇన్ మైక్రోసాఫ్ట్లో మా జై గణేష్ కాదు. నెక్స్ట్ వివేక్ కాదు. ద వన్ హూ వర్క్స్ ఇన్ విప్రోలో పనిచేసే మనోజ్ తీశాడు. ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12 persons MNOPQRSTUVW and X joined a company on 13th and 28th of 3 months, January, March and September in 2021.
సచ్ దట్ 2 persons జాయిన్డ్ ఆన్ సేమ్ డే ఆఫ్ సేమ్ మంత్. సో ఇక్కడ టోటల్ 2 dates ఉన్నాయి, 3 months ఉన్నాయి, అంటే టోటల్ 6 days వస్తాయి మనకి. 3 months 2 days కాబట్టి 6 daysలో 12 people ఉన్నారు, జాయిన్ అయ్యారు, అంటే ఒక్కరోజు 2 people జాయిన్ అయ్యారు, అదే చెప్తున్నాడు ఇక్కడ. సో సేమ్ డే 2 people జాయిన్ అయ్యారు. ఇఫ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ 2 persons ఈజ్ సేమ్, దెన్ దే మస్ట్ జాయిన్ ఆన్ సేమ్ డేట్ ఆఫ్ డిఫరెంట్ మంత్స్. ఇది ఒక కండిషన్ ఇచ్చాడు ఇక్కడ నోట్. ఒకవేళ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ 2 persons ఈజ్ సేమ్ అని మనకు కానీ మెన్షన్ చేస్తే దే మస్ట్ జాయిన్ ఆన్ సేమ్ డేట్ ఆఫ్ డిఫరెంట్ మంత్స్ అంట. సేమ్ డేట్లోనే జాయిన్ అవుతారు, బట్ డిఫరెంట్ మంత్స్లో జాయిన్ అవుతారు. ఒకవేళ సేమ్ 2 persons సేమ్ డేట్లో సేమ్ జాయినింగ్ డేట్ సేమ్ అని ఇస్తే ఓకే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ కండిషన్. ఈ కండిషన్ ఖచ్చితంగా ఇక్కడ యూజ్ అవుతుంది అన్నట్టు, అందుకే ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు మనం పర్సన్స్ని కాదు, ఇక్కడ డేట్స్ని తీసుకోవాలి రిఫరెన్స్, పర్సన్స్ని కాదు. సో ఇక్కడ ఫస్ట్ January 13 and 18 అనుకుందాం, తర్వాత March 13, 18 అనుకుందాం, తర్వాత September 13, 18 అనుకుందాం. సో టోటల్ 6 days. దాంట్లో ఒకటి ఇచ్చాడు ఏంటి, ఫస్ట్ హింట్, ఎమ్ జాయిన్డ్ ఆన్ ప్రైమ్ డేట్ ఆఫ్ ఫస్ట్ మంత్. ఫస్ట్ మంత్ అంటే దీంట్లో జనవరియే, ఈ మూడిట్లో ఫస్ట్ మంత్ జనవరియే, అండ్ క్యాలెండర్లో కూడా ఫస్ట్ మంత్ జనవరియే, బట్ ఈ మూడిట్లో ఫస్ట్ మంత్ జనవరి ఇక్కడ. అండ్ ప్రైమ్ డేట్, ప్రైమ్ నెంబర్ ఇస్ 13 కాబట్టి ఎమ్ 13th రోజు జాయిన్ అయ్యాడు. తర్వాత ఆర్, who జాయిన్డ్ ఆన్ సెకండ్ లాస్ట్ డే, జాయిన్డ్ ఎగ్జాక్ట్లీ 8 months ఆఫ్టర్ పీ. ఆర్ సెకండ్ లాస్ట్ డేలో జాయిన్ అయ్యాడంటే సెకండ్ లాస్ట్ డే, ఈ 6 daysలో సెకండ్ లాస్ట్ డే ఇది 13, లాస్ట్ డే అంటే 18, సెకండ్ లాస్ట్ డే అంటే 13, థర్డ్ లాస్ట్ డే అంటే 18, ఈ డేట్ అవుద్ది. ఫోర్త్ లాస్ట్ డే అంటే ఇది అవుద్ది. ఫస్ట్ డే అంటే ఇది, సెకండ్ డే అంటే ఇది, థర్డ్ డే అంటే ఇది, ఫోర్త్ లాస్ట్ డేట్ అన్నా కానీ ఇదే ఓకే. ఫోర్త్ డేట్ అంటే ఇది, థర్డ్ లాస్ట్ డేట్ అన్నా ఇది ఓకే. తర్వాత క్యూ అండ్ యూ, సో సెకండ్ లాస్ట్ డే జాయిన్డ్ ఎగ్జాక్ట్లీ 8 months ఆఫ్టర్ పీ. 8 months, సెప్టెంబర్ నుంచి 8 months, మనం సెప్టెంబర్ 13 నుంచి 8 months తీసేస్తే మనకు వచ్చేది January 13, 8 months అన్నాడు కాబట్టి ఓకే. సో పీ కూడా ఇక్కడే జాయిన్ అయ్యాడు, ఎంతో పాటు జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ ఇద్దరు జాయిన్ అయిపోయారు, అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ క్యూ అండ్ యూ జాయిన్డ్ ఆన్ సేమ్ డేట్ ఆఫ్ సేమ్ మంత్ బట్ నాట్ ఇన్ January or September. ఇక్కడ సేమ్ డేట్లో జాయిన్ అయ్యారు, సేమ్ మంత్లో కూడా జాయిన్ అయ్యారని చెప్తున్నాడు కాబట్టి క్యూ అండ్ యూ ఒకే డేట్లో ఒకే మంత్లో జాయిన్ అయ్యారు, వీ కెన్ టేక్ ఇట్. కండిషన్ ఇక్కడ వర్కౌట్ కాదు ఓకే. వాడు ఇచ్చాడు, మెన్షన్ చేశాడు, సేమ్ డేట్ అన్నాడు, సేమ్ మంత్ అన్నాడు. సేమ్ డేట్ సేమ్ మంత్ అంటే ఇద్దరు ఒకటే చోటు ఉంటారు ఓకే, బట్ నాట్ ఇన్ January or September. జనవరిలో కాదు, సెప్టెంబర్లో కాదు, సో మార్చ్లో ఇక్కడ రెండు ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. కాబట్టి మనకి ఇంకో కేసు వస్తుంది ఇప్పుడు. క్యూయూ ఇక్కడ ఉండొచ్చు ఒక కేసు, క్యూయూ ఇక్కడ ఉండొచ్చు ఇంకో కేసు, బట్ సెప్టెంబర్లో ఆర్ జనవరిలో మాత్రం లేరు వాళ్ళు ఓకే. యాస్టీస్ ఇది రిమైనింగ్ అప్పటి వరకు మనం ఏది ఉందో మళ్ళీ అది కాపీ చేయాలి సెకండ్ కేసు వచ్చినప్పుడు. దిస్ ఇస్ కేస్ 1, దిస్ ఇస్ కేస్ 2 నౌ. తర్వాత డబ్ల్యూ జాయిన్డ్ ఆన్ సేమ్ మంత్ యాజ్ ఆర్ బట్ ఆన్ డిఫరెంట్ డేట్. డబ్ల్యూ ఆర్తో ఆర్ జాయిన్ అయిన మంతే జాయిన్ అయ్యాడు, అంటే సెప్టెంబర్లో జాయిన్ అయ్యాడు, బట్ డిఫరెంట్ డేట్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ కూడా డిఫరెంట్ డేట్లో జాయిన్ అయ్యాడు. సో ఇది అయిపోయింది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ డబ్ల్యూ అండ్ వి ఈజ్ సేమ్. ఇక్కడ కండిషన్ మనకి అప్లికబుల్ అవుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ డబ్ల్యూ అండ్ వి సేమ్ అంటే, డేట్ ఆఫ్ జాయినింగ్ డబ్ల్యూ అండ్ వి సేమ్ అంటే సేమ్ డేట్లో జాయిన్ అయ్యారు, బట్ డిఫరెంట్ మంత్లో జాయిన్ అయ్యారు. కాబట్టి వి ఎక్కడ పెట్టగలుగుతాం ఇప్పుడు, వి ఆప్షన్ ఒకటి ఇక్కడ పెట్టవచ్చు, ఒకటి ఇక్కడ పెట్టవచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి వీక్ ఇప్పుడు ఓకే. అండ్ సో కేస్ 1లో ఇంకో కేసు వస్తుంది, కేస్ 1లో ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు. కాబట్టి మనం విల్ గో ఫర్ థర్డ్ కేసును. సో థర్డ్ కేసులో ఏంటి, ఇక్కడ ఎంపీ, ఇక్కడ ఫస్ట్ కేసు మళ్ళీ డూప్లికేట్ చేసి దీంట్లో ఇక్కడ వి ఒకసారి పెట్టవచ్చు, ఇక్కడ వి ఒకసారి పెట్టవచ్చు. డబ్ల్యూతో సేమ్ డేట్లో జాయిన్ అయ్యాడు, బట్ మార్చ్లో జాయిన్ అయ్యాడు, ఇక్కడేమో జనవరిలో జాయిన్ అయ్యాడు ఓకే. అర్థమైంది కదా, కేసు 1 డూప్లికేటే ఇది, కేస్ 3. తర్వాత ఇక్కడ కేస్ 2లో బీకి ఒకటే పాసిబిలిటీ ఉంది, అది జనవరిలో మాత్రమే ఉంది. మార్చ్లో లేదు, సేమ్ డేట్లో ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ, సో థర్డ్ పర్సన్ ఉండడానికి లేదు, అందుకని వి ఇక్కడ వస్తుంది. సెకండ్ కేసు డూప్లికేట్ అవ్వలేదు, ఫస్ట్ కేసు మాత్రం డూప్లికేట్ అయింది.
ఫస్ట్ కేసులో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం 2గా రాసుకుందాం. ఓకే. తర్వాత ఎస్ఎన్టీ జాయిన్డ్ ఆన్ సేమ్ డేట్ ఆఫ్ సేమ్ మంత్. ఎస్ఎన్టీ సేమ్ క్యూయూ లాగానే సేమ్ డేట్లో జాయిన్ అయ్యారు, సేమ్ మంత్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఇద్దరు ఒకటే డేట్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ పాసిబిలిటీ ఇద్దరికి రావడానికి ఇక్కడ ఒకటే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇక్కడ ఇద్దరు రావడానికి ఇక్కడ ఒకటే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇక్కడ ఇద్దరు రావడానికి ఇక్కడ ఒకటే ఉంది, ఇంకెక్కడా లేదు. సో ఇది తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎన్ నైదర్ జాయిన్డ్ ఇన్ సెప్టెంబర్ నార్ 2 months ఆఫ్టర్ ఎస్. ఎన్ సెప్టెంబర్లో జాయిన్ అవ్వలేదంట, అంటే ఎన్ సెప్టెంబర్లో జాయిన్ అవ్వలేదంటే ఇంకా మిగిలింది ఇక్కడే జనవరిలో జాయిన్ అవ్వాలి. ఇంకా ఆప్షన్ ఇంకా ప్లేస్ ఎక్కడ లేదు. ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ మాత్రమే 1 place ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ కేసులో ఎన్ సెప్టెంబర్లో జాయిన్ అవ్వలేదు అంటే ఇక్కడ ఇదే పాసిబిలిటీ ఉంది, ఇంక ఇక్కడ లేదు. ఇక్కడ ఎన్ సెప్టెంబర్లో జాయిన్ అవ్వలేదు, మార్చిలో జాయిన్ అయ్యాడు అంటే ఇక్కడ జాయిన్ అయ్యాడు. బట్ ఇంకో కండిషన్ ఏంటి, నార్ 2 months ఆఫ్టర్ ఎస్. 2 months ఆఫ్టర్ ఎస్ తర్వాత కూడా జాయిన్ అవ్వలేదు. ఇక్కడ జనవరి 18 మార్చ్ 18 అంటే 2 months తర్వాత ఎస్ జాయిన్ అయ్యాడని మీనింగ్. ఎన్ తర్వాత జాయిన్ అయ్యాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ తర్వాత 2 monthsకి ఎన్ జాయిన్ అయినట్టు ఉంది. సి ఎస్ జాయిన్ అయ్యాడు జనవరి 18కి, 2 months అంటే మార్చ్ 18కి ఎన్ జాయిన్ అయ్యాడు. బట్ అలా జాయిన్ అవ్వకూడదు కాబట్టి కేస్ 3 ఈజ్ గాన్. నెక్స్ట్ ఎక్స్ డజంట్ జాయిన్ విత్ ఆర్. ఎక్స్ ఆర్తో జాయిన్ అవ్వలేదు. ఎక్స్ ఆర్తో జాయిన్ అవ్వలేదు అంటే ఇంకా మిగిలింది డబ్ల్యూతోనే జాయిన్ అయ్యాడు. దీంట్లో ఆర్ ఆన్ సేమ్ డేట్ యాజ్ టీ. టీ జాయిన్ అయిన డేట్లో జాయిన్ అవ్వలేదు. ఎక్స్ ఆర్తో జాయిన్ అవ్వలేదు అంటే సెప్టెంబర్ 18కి డబ్ల్యూతో జాయిన్ అయ్యాడు. బట్ అది టీ జాయిన్ అయిన డేట్లో ఉండకూడదు. ఇక్కడ టీ ఎక్కడ జాయిన్ అయ్యాడు, 18కి జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ కూడా 18కే జాయిన్ అయ్యాడు కాబట్టి ఇది రాంగ్, కేస్ టు రైట్. ఎందుకంటే టీ ఇక్కడ 13కి జాయిన్ అయితే ఎక్స్ 18కి జాయిన్ అయ్యాడు. ఎక్స్ అండ్ టీ సేమ్ డేట్లో జాయిన్ అవ్వలేదు. ఎక్స్ డజన్ జాయిన్ విత్ ఆర్ అండ్ సేమ్ డేట్ యాజ్ టీ కాబట్టి ఓకే అయిపోయింది. ఇంకా మిగిలిన పర్సన్ ఎవరు దీంట్లో, ఎంఎన్ఓ ఉన్నాడు. సో ఓ ఇక్కడ ఉంటాడు. అయిపోయిందా, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నౌ వి విల్ సీ క్వశ్చన్స్. హౌ మెనీ పర్సన్స్ జాయిన్డ్ ఆఫ్టర్ యూ తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారంటే యూ తర్వాత 4 members, అంటే ఈ డేట్లో ఇద్దరు జాయిన్ అయిపోయారు వీళ్ళు. క్యూయూ ఈక్వల్గా జాయిన్ అయినట్టే మనం భావించాలి. హౌ మెనీ పర్సన్ జాయిన్డ్ ఆఫ్టర్ యూ అంటే ఆర్ఓ డబ్ల్యూఎక్స్ 4 జాయిన్ అయ్యారు, 4 members. డాష్ జాయిన్డ్ విత్ డబ్ల్యూతో జాయిన్ అయింది ఎక్స్. హూ జాయిన్డ్ ఆన్ 28th September 2021 అంట. దిస్ ఇస్ 28. ఓకే 18 అనుకున్నా, దిస్ ఇస్ 28 యాక్చువల్లీ. సి క్వశ్చన్ ఫస్ట్. 13th and 28th. ఓకే, దిస్ ఈజ్ నాట్ 18, దిస్ ఇస్ 28. నెక్స్ట్ ఇక్కడ కూడా 28. సో హూ జాయిన్డ్ ఆన్ September 28th 2021. 2021 ఎనీవే. September 28కి జాయిన్ అయింది ఎవరు, డబ్ల్యూఎక్స్. సో డబ్ల్యూ అండ్ ఎక్స్ బోత్ బి అండ్ సి, దిస్ ఆన్సర్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఎం ఎక్కడుంది, పైన ఉంది. ఎక్స్ ఎక్కడుంది, కింద ఉంది. పి ఎక్కడున్నాడు, ఎం అండ్ పి కలిసి ఉన్నారు. ఓ ఎక్కడుంది, సెప్టెంబర్లో ఉంది. టీ ఎక్కడుంది, మార్చిలో ఉంది. సో డేట్ అన్నట్టు 13థ్కి ఎం పి జాయిన్ అయ్యారు, ఎక్స్ అవ్వలేదు. ఓ 13థ్కే జాయిన్ అయ్యాడు, టీ కూడా 13థ్కే జాయిన్ అయ్యాడు. ఎక్స్ మాత్రమే 28కి జాయిన్ అయ్యాడు, 28th డేట్కి జాయిన్ అయ్యాడు. దిస్ ఈజ్ ద ఆడ్ వన్. ఎక్స్ ఈజ్ ఆన్సర్. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ఎన్. ఎన్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు, January 28. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నౌ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. 6 persons మంజిత్, గౌరవ్, దినేష్, ప్రకాష్, జోషి అండ్ సిన్హా live in different flats 101, 102, 103, 4, 5. See ఫ్లాట్స్ ఇక్కడ 1, 2, 3, 4, 5 పీపుల్ 6. సో ఒక ఫ్లాట్లో ఇద్దరు ఉండాలి. ఆఫ్ ఎ బిల్డింగ్ బట్ నాట్ నెసరీ ఇన్ సేమ్ ఆర్డర్. ఈచ్ ఆఫ్ దీస్ పీపుల్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ కంపెనీ. 1, 2, 3, 4, 5, 6 కంపెనీ. 6 people 6 కంపెనీ కాబట్టి ఒక్కో పర్సన్ ఒక్కో కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. తర్వాత అట్లీస్ట్ 1 person వాజ్ లివింగ్ ఇన్ ఈచ్ ఫ్లాట్ అంటే సి 101, 102, 103, 104, 105 5 ఫ్లాట్స్. 5 ఫ్లాట్స్లో ఒక్కొక్కరు ఉన్నారు. రిమైనింగ్ ఎక్స్ట్రా పర్సన్ ఏదో ఒక ప్లాట్లో ఉన్నాడు. అది మీనింగ్. అంటే
ఎవ్రీ ఫ్లాట్లో అట్లీస్ట్ ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు 5 మెంబర్స్ ఇక్కడ అయ్యారు. ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ ఏదో ఒక ఫ్లాట్లో ఎక్స్ట్రాగా ఉంటాడు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. దినేష్ హూ లివ్స్ ఇన్ ఫ్లాట్ 101. 101లో దినేష్ ఉన్నాడంట. సో దిస్ ఇస్ పర్సన్స్, దిస్ ఇస్ కంపెనీస్. ఓకే, సో దినేష్ ఉన్నాడు. హూ లివ్స్ ఇన్ 101, వర్క్స్ ఇన్ ఒరాకిల్. సో దినేష్ ఒరాకిల్లో వర్క్ చేస్తాడు. తర్వాత అండ్ హర్ ఫ్లాట్మేట్. ఫ్లాట్మేట్ అంటే 101లోనే ఉండాలి, జోషి. సో ఫ్లాట్మేట్ జోషి కూడా 101లోనే అండ్ వర్క్స్ ఇన్ HCL. సో జోషి వర్క్స్ ఇన్ HCL. సో దిస్ ఇస్ 101 గురించి. 101లో ఇద్దరు ఉన్నారు పర్సన్స్. జోషి HCLలో వర్క్ చేస్తాడు, దినేష్ ఒరాకిల్లో వర్క్ చేస్తాడు. నెక్స్ట్ మంజిత్ లీవ్స్ ఇన్ 102 అంట. సో మంజిత్ ఇక్కడ. సిన్హా వర్క్స్ ఇన్ TCS. సో సిన్హా వర్క్స్ ఇన్ TCS సపరేట్ రాసుకుందాం. తర్వాత ప్రకాష్ హూ ఈజ్ లీవ్స్ ఇన్ ఫ్లాట్ 103. ప్రకాష్ 103లో ఉంటాడు. డస్ నాట్ వర్క్ ఇన్ అసెంచర్లో వర్క్ చేయడు. గౌరవ్ డస్ నాట్ వర్క్ ఇన్ విప్రో. గౌరవ్ విప్రోలో వర్క్ చేయడు. లీవ్స్ ఇన్ ఫ్లాట్ 104. బట్ గౌరవ్ 104లో ఉంటాడు. తర్వాత మంజిత్ డస్ నాట్ వర్క్ ఇన్ అసెంచర్ అండ్ TCS. మంజిత్ అసెంచర్లో వర్క్ చేయడు, మంజిత్ TCSలో కూడా వర్క్ చేయడు. ద వన్ హూ లీవ్స్ ఇన్ ఫ్లాట్ 103 వర్క్స్ ఇన్ విప్రో. సో ఇంకా ప్రకాష్ మనకు తేలిపోయింది, విప్రోలో వర్క్ చేస్తాడు ప్రకాష్. ఓకే, తర్వాత గౌరవ్ విప్రోలో చేయడు. మిగిలిన పర్సన్ ఇక్కడ 1 2 3 4 5 పీపుల్ ప్లేస్ అయ్యారు. మిగిలిన పర్సన్ సిన్హానే. సో సిన్హా ఖచ్చితంగా 105లోనే ఉండాలి, TCSలో వర్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ప్రకాష్ విప్రోలో వర్క్ చేస్తుంటే గౌరవ్ పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది కూడా మనకు వచ్చేసింది. ఇక్కడ మిగిలింది ఏంటి, అసెంచర్లో మంజిత్ చేయట్లేదు అండ్ TCSలో కూడా మంజిత్ చేయట్లేదు. సో ఈ 2 కంపెనీస్ పోగా మిగిలిన కంపెనీ ఏంటి, ఇన్ఫోసిస్. సో మిగిలింది ఇంకా ఇన్ఫోసిస్లో మంజిత్ వర్క్ చేస్తాడు. 1 2 3 4 5 కంపెనీస్లో ఎక్కడ చేయట్లేదు, మిగిలింది ఇన్ఫోసిస్లోనే చేయాలి. ఇంకా తర్వాత ఇక్కడ అసెంచర్లో ఎవరు చేయట్లేదు, గౌరవ్ చేయాలి. అసెంచర్లో గౌరవ్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ we will see questions. Who among the following works in ఇన్ఫోసిస్లో మంజిత్ వర్క్ చేస్తాడు. సో 1, ఓన్లీ 1. ఓకే, తర్వాత who among the following works in అసెంచర్లో గౌరవ్ వర్క్ చేస్తాడు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ద వన్ హూ లివ్స్ ఇన్ ఫ్లాట్ 105 వర్క్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ అంటే TCSలో వర్క్ చేస్తాడు. ద వన్ హూ వర్క్స్ ఇన్ HCL లివ్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లాట్స్ అంటే 101లో ఉన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. దిస్ ఇస్ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఎక్కువ, చాలా ఈజీ క్వశ్చన్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. 102 మంజిత్ కాదు, 104 గౌరవ్ విప్రో కాదు, 105 సిన్హా TCS. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 103 ప్రకాష్ విప్రో కూడా కరెక్టే. నన్ ఆఫ్ దీస్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. 104 గౌరవ్ విప్రో, 102 మంజిత్ ఇన్ఫోసిస్. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే, ఇది ఒక్కటే రాంగ్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇదే ఆడ్ వన్, ఇదే స్పెషల్. రాంగ్గా ఉంది. 102 మంజిత్ ఇన్ఫోసిస్ కరెక్టే, 105 సిన్హా TCS కరెక్టే, 103 ప్రకాష్ విప్రో కరెక్టే. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. Okay, now we will see next question. 6 boxes of different colors were stacked one above the other in an almara. Pink colored box was placed below blue colored box. See ఇక్కడ పింక్ కలర్డ్ బాక్స్ బ్లూ కలర్ బాక్స్ కింద ఉందంట. మధ్యలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో తెలియదు, బట్ పింక్ కలర్ అయితే బ్లూ కలర్ కింద ఉంది. బట్ బ్లూ కలర్కి ఇమీడియట్లీ కింద ఉంది పింక్ అంటే ఇలా రాయాలి. బట్ ఎక్కడ ఎంత కింద ఉందో తెలియదు అంటే ఇలా డాట్స్ పెట్టుకొని విల్ డినోట్. ఓకే, సో జస్ట్ క్యాన్సల్ దిస్. నెక్స్ట్, which was placed. So blue colored box was placed immediately above the green colored box. See blue ఇక్కడైతే ఉంది, బట్ ఇమ్మీడియట్ గ్రీన్ పైన ఉంది అది. ఓకే, అలా. తర్వాత సో బ్లూ కలర్ కింద పింక్ ఎక్కడో ఉంది, బట్ బ్లూ కలర్కి ఇమ్మీడియట్గా కింద గ్రీన్ ఉంది. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్.
నైదర్ ద రెడ్ నార్ పర్పుల్ కలర్డ్ బాక్స్ వాస్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద స్టాక్. సో రెడ్ కానీ పర్పుల్ కానీ బాటంలో లేవు, ఇది మీనింగ్. తర్వాత పింక్ కలర్డ్ బాక్స్ వాస్ ప్లేస్డ్ బిలో ద బ్లాక్ కలర్డ్ బాక్స్. పింక్ కలర్ బాక్స్ బ్లాక్ కలర్ బాక్స్ కింద ఉందంట. బ్లాక్ కలర్డ్ బాక్స్ విచ్ వాస్ అంటే బ్లాక్ కలర్డ్ బాక్స్ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్ ఆఫ్ 2 బాక్సెస్ బిలో పర్పుల్ కలర్డ్ బాక్స్. సో ఇప్పుడు పర్పుల్ కలర్డ్ బాక్స్ ఇక్కడ బ్లాక్ కలర్డ్ బాక్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చి పెట్టి ఇక్కడ పర్పుల్ ఉందన్నమాట. సో అండర్స్టాండ్, పర్పుల్ బ్లాక్ కలర్డ్ బాక్స్ వాస్ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్ ఆఫ్ 2 బాక్సెస్ బిలో పర్పుల్ కలర్డ్ బాక్స్. సో 1 2 ఇక్కడ బ్లాక్ ఉంది, మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయి. తర్వాత రెడ్ కలర్డ్ బాక్స్ వాస్ నాట్ ప్లేస్డ్ అడ్జసెంట్ టు బ్లాక్ కలర్డ్ బాక్స్. సో రెడ్ కలర్డ్ బాక్స్ అండ్ బ్లాక్ కలర్డ్ బాక్స్ పక్కన లేవు, ఇది ఒక హింట్. సో దిస్ ఈజ్ ద మెయిన్ హింట్ హియర్. ఏంటంటే పర్పుల్ కలర్డ్ బాక్స్ ఇక్కడ ఉంటే 1 2 బ్లాక్ కలర్డ్ బాక్స్ ఇక్కడ ఉంది, దాని కింద పింక్ కలర్డ్ బాక్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ 4 బాక్సెస్ అయినాయి. సో ఇక్కడ 5th 6th అనుకుంటే పింక్ ఇక్కడ ఉండొచ్చు 1 కేస్. నెక్స్ట్ కేస్ ఏంటి, పర్పుల్ ఇక్కడే, 1 2 బ్లాక్ ఇక్కడే, పింక్ ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా ఉండొచ్చు. 6 బాక్సెస్ అయినాయి. అండ్ మనం ఒకవేళ పింక్ ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయంటే మీనింగ్ ఫస్ట్ ఒక బాక్స్ ఇక్కడ ఇంకో కేసు ఏమవుతుందంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది ఆల్రెడీ, దాని కింద పర్పుల్ ఇక్కడ ఉంది, తర్వాత 1 2 బాక్సెస్ గ్యాప్ వచ్చి బ్లాక్ కలర్డ్ బాక్స్ ఇక్కడ ఉంది. సో టోటల్ 1 2 3 4 5 అయినాయి, దానికి ఇంకా కింద మాత్రమే పింక్ కలర్ బాక్స్ ఉంది, ఎందుకంటే టోటల్ 6 బాక్సెస్ కాబట్టి. సో ఇదొక ఆప్షన్. సో దిస్ ఈజ్ కేస్ 3, దిస్ ఈజ్ కేస్ 2, దిస్ ఈజ్ కేస్ 1. ఓకే, 1 2 కేస్ 3. ఇంకా ఇది రెడ్ ఇప్పుడు ఓకే. తర్వాత ఇప్పుడు ఈ ఆప్షన్ అయిపోయింది, దీన్ని మనం వాడేసాం. తర్వాత రెడ్ పర్పుల్ బాటంలో ఉండొద్దు, రెడ్ పర్పుల్ అయితే ఇంతవరకు బాటంలో మనం పెట్టలేదు. బ్లూ గ్రీన్ ఇమీడియట్ కింద పైన ఉండాలి. సో ఇక్కడ 2 ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. సో బ్లూ ఇక్కడ ఉంటుంది, గ్రీన్ ఇక్కడ ఉంటుంది, మిగిలిన రెడ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే బ్లూ ఇక్కడ ఉంటుంది, గ్రీన్ ఇక్కడ ఉంటుంది, మిగిలిన రెడ్ ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ పోయింది, ఎందుకంటే రెడ్ కింద ఉండకూడదు, రెడ్ బాటంలో ఉండకూడదు, రెడ్ కింద బాటంలో పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ బ్లూ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ ఉంటుంది, ఇక్కడ రెడ్ ఉంటుంది. ఇది కూడా రాస్తూనే పోయింది, ఎందుకంటే బ్లాక్ రెడ్ పక్కన ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నౌ వి విల్ సీ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ వాస్ ప్లేస్డ్ ఎట్ ఏ గ్యాప్ ఆఫ్ 2 బాక్సెస్ ఫ్రమ్ గ్రీన్ కలర్డ్ బాక్స్. సో 1 2 రెడ్ కలర్డ్ బాక్స్ 2 గ్యాప్లో ఉంది, 1 2 రెడ్ ఇక్కడ ఉంది. హౌ మెనీ బాక్సెస్ వర్ దేర్ బిట్వీన్ పింక్ అండ్ బ్లాక్ కలర్డ్ బాక్స్. పింక్ అండ్ బ్లాక్ కలర్డ్ బాక్స్ మధ్యలో ఒక్క బాక్స్ లేదు, పక్కనే ఉన్నాయి అవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ వాస్ ప్లేస్డ్ ఎట్ ద టాప్ అంటే రెడ్ కలర్డ్ బాక్స్ ప్లేస్డ్ ఎట్ ద టాప్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పర్పుల్ కలర్డ్ బాక్స్. పర్పుల్ కలర్డ్ బాక్స్ సెకండ్, 1 2 3 4 5, 5th ఫ్రమ్ ద బాటమ్ అవ్వచ్చు, 5th ఫ్రమ్ ద టాప్ అవ్వలేదు, సెకండ్ ఫ్రమ్ ద బాటమ్ అయితే కాదు. సెకండ్ ఫ్రమ్ ద టాప్, 5th ఫ్రమ్ ద బాటమ్. ఆప్షన్ 5th ఫ్రమ్ ద బాటమ్ మాత్రమే ఆప్షన్స్లో ఉంది, సెకండ్ ఫ్రమ్ ద టాప్ ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ. పింక్ కలర్డ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఈవెన్ నెంబర్డ్ బాక్స్. అంటే మనకి నెంబరింగ్ ఇలా 1 2 3 4 5 6, దిస్ ఇస్ బాటమ్ బాక్స్. పింక్ కలర్డ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఈవెన్ నెంబర్డ్ బాక్స్. ఎస్. Red colored box is placed just above green colored box. No, this is wrong. The position of blue colored box is 3rd from the bottom. 1 2 3 4th from the bottom. So this is wrong. Black colored box is placed even numbered box. Black 5th lo undi. This is wrong. 3 boxes placed between blue box and black box. 3 boxes placed between blue box and black box ante kaadu, idi kuda wrong. So this is the answer. Okay.